హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గం రుచులండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇవాళ మన రెసిపీ వచ్చి ఎగ్ కర్రీ అండి. ఇది గ్రేవీ లాగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దామండి. రెస్టారెంట్ స్టైల్లో చేసుకుందాం మనం ఈరోజు. దానికి ముందుగా ప్యాన్ పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఎగ్స్ అన్నీ ఉడకబెట్టి పొట్టు తీసి ఇలా కాట్లు పెట్టుకోండి. అక్కడక్కడ ఇలా పెట్టుకొని మొత్తం ఆయిల్లో వేసి వేయించుకుందాము. ఎగ్గులన్నీ వేసేసి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అండి ఎగ్గుల వరకు వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఎగ్గులు వేయించుకుందాము. ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువ డ్రైగా అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కువ డ్రైగా చేశారంటే కొంచెం గట్టి పడిపోతుందండి ఎగ్గు. చూడండి చాలు. ఇప్పుడు మనం తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడు ఇందులోకి ఇంకొక 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి కర్రీకి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ఆనియన్స్ అండి సన్నగా తరిగిన వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. మన ఆనియన్స్ కొంచెం పింక్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందాము. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఆనియన్స్కి. వేసి ఒకసారి కలుపుకుందాము. మరీ బ్రౌన్గా రావాల్సిన అవసరం లేదండి, కొంచెం బాగా టెండర్గా అయితే చాలు. ఇప్పుడు చూడండి బాగా కలర్ వచ్చింది, పింకిష్లో వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ వేసాను. అది కూడా బాగా మగ్గనిద్దామండి. పచ్చివాసన పోయేంత వరకు ఉంచి కొంతసేపటికి చూడండి కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోండి. కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. వేసి బాగా మగ్గనిద్దామండి. చూడండి పచ్చివాసన పోయేదాకా మగ్గనిచ్చి బాగా చూడండి కలర్ మారింది, బాగా డ్రైగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు వేసి బాగా కలుపుకోండి. చూడండి అంతా బాగా ఇలా కలిసిపోవాలి. ఇలా కలిసిపోయినాక ఇప్పుడు దీనే కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకుందాము. చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉడకనిద్దాము. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొనేసి ఇప్పుడు మనం ఇందులోకి ఉడికించి పెట్టుకుని ఎగ్స్ వేసుకుందాము. ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ని ఇప్పుడు ఇందులోకి మనం యాడ్ చేసేద్దాం. వేసి అంతా బాగా ఒకసారి కలిపేసి ఎగ్లోకి పట్టించేద్దాం మసాలా అంతా. ఒక 5 మినిట్స్ ఇలా అంతా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మునిగేంత వాటర్ వేసుకుందాము. 1 గ్లాస్ వేస్తున్నాను నేను ఇక్కడ. వేసి ఒకసారి కలిపేసి ఒకసారి తెల్లు వచ్చే వరకు ఇదిగోండి చూడండి మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. తెల్లు వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇందులో లాస్ట్లీ కొద్దిగా కొత్తిమీర వేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండేది, సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా ఇలా పెరుగు వేసి చేసుకోండి. రైస్లోకి, చపాతీలోకి, దేనిలోకన్నా బాగుంటుందండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరో రెసిపీతో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.